హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక మార్గదర్శకత్వాన్ని సూచించింది. సో ముందుగా టెట్ నిర్వహించి తర్వాత డిఎస్సి పరీక్ష అనేది నిర్వహించడానికి స్పష్టమైనటువంటి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మన లక్ష్యాన్ని, మన జీవితకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవడం కోసం కరెక్ట్గా మనం కష్టపడాల్సినటువంటి సమయం అనేది రావడం జరిగింది. సో టెట్ అనే ఎగ్జామినేషను మే 20 నుంచి జూన్ 3 మధ్యలో టెట్ పరీక్షల్ని ఈసారి గతానికి భిన్నంగా ఆన్లైన్లో నిర్వహించబోతుంది. సో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో పరీక్షలు అనేటప్పటికీ ప్రశ్నాపత్రాలు కొంతవరకు సులభంగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి గతంలో మేము క్వాలిఫై అయ్యాం, గతంలో మాకు మార్కులు ఉన్నాయని చెప్పేసని ఏ ఒక్క విద్యార్థి కూడా టెట్ పరీక్షను తేలిగ్గా తీసుకోవద్దు. సో టెట్ పరీక్షను చాలా సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే 0.01 మార్క్ కూడా చాలా ముఖ్యంగా మనం కీలకంగా పరిగణించడం జరుగుతుంది. సో టెట్లో అట్లీస్ట్ 120+ మార్కులు ప్రతి ఒక్కరికి ఉండడం అనేది చాలా అవసరం. ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్లో టెట్ ఎగ్జామినేషన్లో 120 మార్కులు దాటి ప్రతి ఒక్క విద్యార్థికి ఉండాలి. సో గతంలో మనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 2018 నుంచి కూడా ఆన్లైన్లోనే టెట్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మరి దీనికి సంబంధించి ఆన్లైన్లో టెట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రశ్నాపత్రాలు అనేవి ఆఫ్లైన్లో ఒక్కటే పేపర్ కొంతవరకు డిఫికల్టీ లెవెల్తో వస్తుంది. మరి ఆన్లైన్లో వచ్చేటప్పటికి అనేకమైన సెట్స్ అనేవి తయారు చేయాలి కాబట్టి కొంతవరకు సులభంగా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని అత్యధిక స్కోర్ అనేది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, మరి టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం, ఎంతకన్నా మళ్ళా గొప్ప అవకాశం అనేది రాదు. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో ఎస్జిటి పోస్టులు, మరి మనం టెట్ క్వాలిఫై కాలేదు అనుకుంటే మనకి టెట్ క్వాలిఫై అవ్వడానికి కూడా ఒక అవకాశం అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దృష్టి సారించాలి. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టెట్ క్వాలిఫై కాని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఎస్జిటి విద్యార్థులకైతే పర్టికులర్గా ఇది నిజంగా సువర్ణావకాశం అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఎస్జిటి విద్యార్థులకు వచ్చేటప్పటికి టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్. సో టెట్లో ఉన్నటువంటి సైకాలజీ కూడా మీకు డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో 4th యూనిట్లో పెట్టడం జరిగింది. సో మిగిలిన సిలబస్ అంతా కూడా అక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, అక్కడ తెలుగు ఉంది. కంటెంట్ చదివే డెప్త్ మాత్రమే పెరుగుతుంది తప్ప సో మీరు టెట్ ప్రిపేర్ అయ్యేటప్పటికే టెట్ పర్స్పెక్టివ్ యూనిట్ డిఎస్సి పర్స్పెక్టివ్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి కంప్లీట్గా చదువుతారు, తెలుగు మొత్తం చదువుతారు, ఇంగ్లీష్ మొత్తం చదువుతారు, కంటెంట్ ఆల్మోస్ట్ 8th క్లాస్ వరకు చదువుతారు. మరి అలాగే డిఎస్సికి అప్ టు 10th క్లాస్ వరకు మాత్రమే చదవాలి కాబట్టి సో టెట్ ప్లస్ డిఎస్సి రెండిటికి కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రిపరేషన్ పూర్తి చేసుకుంటూ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోండి. సో ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకోవడం కోసం డిఎస్సి ఎగ్జామినేషన్స్ ఏమో జూలై 17 నుంచి జూలై 31 వరకు ఇవ్వడం జరిగింది. మరి మీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మన ఎన్ఎస్కే లెర్నింగ్లో 100 days ప్లాన్, ఒక మంచి ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పటి వరకు మీకు చెప్పినప్పటికి కూడా ఈ అనేకమైన అనుమానాలు, సందిగ్ధాలు, టెట్ అనేది వస్తుందనేటువంటి సమాచారం ఉంది కాబట్టి మన యొక్క ప్రణాళికలు కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నాం. సో మరి ఇప్పుడు అన్ని రకాల అంశాలకి సంబంధించి స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ డేట్స్ని బట్టి మీరు విజయం సాధించేలా వ్యూహం మేము రచిస్తాం, ఆచరణ మీరు చేయండి. సో వ్యూహం మాది, ఆచరణ మీది, విజయాన్ని మీరు సాధించండి. సో ప్రణాళిక మేము రూపొందిస్తాం, ఆ ప్రణాళికను మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఆ ప్లాన్ మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో కండి. సో మనకి మార్చ్ 20th నుంచి జూన్ 27th వరకు, సో మార్చ్ 20th నుంచి
జూన్ 27 వరకు కూడా 100 డేస్ మీ యొక్క ప్రిపరేషన్ కోసం స్పష్టమైనటువంటి ప్లాన్ అనేది ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు డిజైన్ చేస్తుంది. సో ప్రతిరోజు కూడా మీరు సబ్జెక్ట్స్ ఏం కంప్లీట్ చేయాలి, అలాగే దాని మీద ఏం టెస్టులు రాయాలి, ఏం ప్రిపరేషన్ మీరు కంప్లీట్ చేయాలి మొదలైన అంశాలతో మీకు స్పష్టమైనటువంటి ప్రణాళిక అనేది మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 2 నుంచి 3 టెస్టులు కూడా మీకు మార్చి 20 నుంచి కూడా ముందుగా టెట్ సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా టెస్టులు కండక్ట్ చేస్తూ కంటిన్యూషన్లో డిఎస్సి సిలబస్లో కూడా, ఎందుకంటే టెట్ ప్లస్ డిఎస్సి మీకు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ కూడా మనకు అందులో వచ్చేవి. కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యొక్క ఈ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్లో ఆల్రెడీ మీకు తెలుసు టెట్ ప్లస్ డిఎస్సి సక్సెస్ బ్యాచ్ ఆల్రెడీ 1999 రూపీస్కే ఉంది. ఆ సక్సెస్ బ్యాచ్లో మీకు వీడియో క్లాసులతో పాటు మెటీరియల్, టెస్ట్ సిరీస్లు కూడా మనకి రావడం జరుగుతుంది. మరి ఆ సక్సెస్ బ్యాచ్ని ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సక్సెస్ బ్యాచ్ని పర్చేజ్ చేసుకోండి. మరి మనం అందించేటటువంటి ఈ స్పష్టమైన ప్రణాళికతో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి మీ కలను నెరవేర్చుకోండి. సో టెట్ పరీక్షను ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకోండి. సో ప్రతి ఒక్కరికి కూడా 125+ వచ్చే విధంగా టెట్ పరీక్షను సీరియస్గా తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. ఈ టెట్ ఎగ్జామినేషన్ అత్యధిక స్కోర్ సాధిస్తే అది డిఎస్సిలో మిమ్మల్ని ఉపాధ్యాయులుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక నుంచి ఇంకా యుద్ధానికి సిద్ధం కండి. సో మన యాప్లో మార్చి 20 నుంచి కూడా టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 5 డేస్ సైకాలజీ సబ్జెక్ట్ బాగా చదవండి. ముందుగా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టుల మీద టెస్టులు అనేవి స్టార్ట్ అవుతాయి. ప్రతిరోజు మినిమం 2 లేదా 3 టెస్టులు అనేవి స్టార్ట్ అవుతాయి. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ముందుగా టెస్టులు స్టార్ట్ అవుతాయి. టెట్ పర్పస్లో ఇవి, తర్వాత కంటిన్యూషన్ డిఎస్సి పర్పస్లో కంటెంట్ ఇవన్నీ కూడా వరుసగా స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని టెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ సీరియస్గా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.